హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఇంటి దగ్గర ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాము. సో అందుకోసం నేను ఫస్ట్ ఒక వేస్ట్ వాటర్ బాటిల్ని తీసుకున్నాను. అది కిన్లీ వాటర్ బాటిల్. నా దగ్గర ఇది వేస్ట్గా ఉంది మా ఇంట్లో. అండ్ సో దీన్ని నేను ఎలా యూజ్ చేయబోతున్నానంటే మొక్కలు నాటడానికి అండ్ ప్లస్ దానికి వాటరింగ్ పోయడానికి యూజ్ చేస్తున్నాను. దీంతోనే మొక్కలు నాటి దాని లోపలే మొక్కలు పెంచుతా, ప్లస్ దాంతో మళ్ళీ వాటికి నీట్గా వాటరింగ్ పోయడం. చిన్న ప్లాంట్స్ అప్పుడు అవి ఎలా వాటర్ పోయాలి, మనం ఎక్కువ చల్లితే అవి చనిపోతాయి. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. దానికి మీకు ఇంకా కావాల్సింది సిజర్స్ కూడా కావాలి, ఎందుకంటే ఈ బాటిల్ని హాఫ్ కట్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కట్ చేసి మీకు చూపిస్తాను. వాటిని తీసుకొని ఇప్పుడు హాఫ్ కట్ చేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అందుకే నేను హాఫ్ కట్ చేసేస్తున్నాను. కిన్లీ వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా కట్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు అది హాఫ్కి మనం కట్ చేసేసాము. ఇంక నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీకు ప్లాంట్స్ నాటుకోవడానికి కొంత శాండ్ తీసుకోండి. సో అది మీ క్వాంటిటీ ప్రకారం తీసుకోండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ అయితే దానికి ఎనఫ్ అవుతుంది, చాలు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా కొన్ని సీడ్స్ తీసుకోండి ఏదైనా ప్లాంట్ చేయడానికి. నేనైతే మెంతులు తీసుకున్నాను. మెంతులు అయితే ఓవర్ని 3 days 2 daysలో వచ్చేస్తాయి. మీరు దాన్ని జాగ్రత్తగా వాటర్ పోస్తూ చూస్తూ ఉంటే 2 days కల్లా అవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ కట్ చేసిన 2 halfsలో ఒక హాఫ్ దీని లోపల శాండ్ పోసేద్దాం. సో నేను ఆ కిన్లీ బాటిల్లో శాండ్ని పోసేసాను. మొత్తం పోసుకోకండి, కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే సీడ్స్ మనం దానిపైన పోసిన తర్వాత మళ్ళీ కొంచెం దాని మీద శాండ్ వేయాలి. సో ఇప్పుడు నేను సీడ్స్ని ఆ కిన్లీ బాటిల్లో పైన చల్లేస్తాను. సో మీరు కూడా చల్లేసేయండి. సో ఇప్పుడు దాని లోపల సీడ్స్ కనిపిస్తున్నాయి, చల్లేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, దాని మీద ఇంకొంచెం శాండ్ వేసేసేయండి. శాండ్ వేసిన తర్వాత మీరు ఒక షార్ప్ ఆబ్జెక్ట్ని తీసుకోండి. సో నేను పిన్నీస్ ఉన్నా పర్వాలేదు, నాకు ఇక్కడ పిన్నీస్ మీకు వీడియోలో సరిగ్గా కనపడదని నేను కంపాస్ అది డివైడర్ తీసుకున్నాను. సో దాన్ని పెట్టి ఆ బాటిల్స్కి చిన్న చిన్న హోల్స్ చేసేసేయండి. బాటిల్ క్యాప్కి చూడండి, ఇదిగో ఇలా చిన్న చిన్న హోల్స్ ఆ బాటిల్ క్యాప్కి ఇలా పెట్టేసేయండి. సో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని, ఒక 5 అయితే సరిపోతాయి, ఇంకా ఎక్కువైనా పెట్టుకోండి, అంటే దీని లోపల నుంచి వాటర్ బయటకు రావడానికి అనమాట. సో ఇలా క్యాప్కి కొన్ని పెట్టేసుకోండి బయటకు వాటర్ రావడానికి. సో పెట్టేసిన తర్వాత కొన్ని వాటర్ తీసుకోండి. సో వాటర్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే, ఇంకా మనము ఈ బాటిల్లో పోసేసుకుంటే, ఈ బాటిల్లో కానీ ఇప్పుడు మనం పోసుకున్నట్లయితే ఇంకా మనం దాన్ని ఈజీగా ఇక్కడ వీటికి వాటర్ పెట్టేసేయచ్చు. ఇలా సింపుల్ ఈజీ వేలో మీ ఇంటి దగ్గర మొక్కలు నాటుకోవడానికి ప్లేస్ లేకపోయినా ఇలాంటి పద్ధతిని వాడుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నా, లేకపోతే ఎక్కువ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మీరు వేస్ట్ చేసుకోకూడదు, మాకు ఏదన్నా గ్రీనరీగా కావాలనుకుంటే మీరు ఎలా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకోలాగా ఏం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ కూడా చిన్న చిన్న బొక్కలు పెట్టుకొని దానికి థ్రెడ్స్ అటాచ్ చేసుకొని మీరు ఎక్కడైనా పూల్ లాంటివి పెట్టుకొని దానిలో అంటే ఫ్లవర్స్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకొని ఎక్కడన్నా ఇంటి ముందర గుమ్మానికి షోగా అయినా వేలాడి తీసుకోవచ్చు. ఇంకా మీరు చాలా ఐడియాస్ ఇంకా రకరకాలుగా చేసేయచ్చు. సో ఇలాంటివి నేను ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను, ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ అండ్ ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో మా ఛానల్లో చెప్పే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇలాంటి ఐడియాస్ అండ్ ఇలాంటి వేస్ట్ డై ఐడియాస్, ఇంకా 5 minutes క్రాఫ్ట్స్ ఇలాంటివి నచ్చినట్లయితే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నా ఛానల్ వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీడియోస్. ఇంకా నా ఛానల్ వీడియోస్ ముందుగా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. నేను ఎప్పుడైనా అప్డేట్స్ పెట్టినాలని మీకు ముందుగా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీడియోస్ ఫ్రమ్ లాస్ట్ టు ఫస్ట్.